హాయ్ గైస్, ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 9. ఈ రోజు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటో చూద్దాం. నెస్టెడ్ ఇఫ్ అంటే మనం ఒక కండిషన్ రాయడానికి ఇఫ్ అండ్ ఎల్స్ యూస్ చేసి ఒక కండిషన్ రాస్తాం. బట్ సమ్ టైమ్స్ టూ కండిషన్స్ ని చెక్ చేయాల్సి వస్తుంది. డిపెండ్స్ అపాన్ ద సినారియో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినారియో తీసుకుందాం. ఎగ్జామ్ రిజల్ట్ సినారియో తీసుకుందాం. ఈ సినారియోలో మార్క్స్ గ్రేటర్ దెన్ 35 అయితే పాస్ అండ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 60% అయితే డిస్టింక్షన్స్ లేదంటే ఫెయిల్. సో ఈ సినారియో మీద మనం కోడ్ రాద్దాం. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి, స్టూడెంట్ పాసా కాదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటి, మార్క్స్ గ్రేటర్ దెన్ 60% అయితే డిస్టింక్షన్ అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. సో ఈ పైన టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్ ఫెయిల్ అని చెప్పి రాస్తాం. సో ఈ కోడ్ ఎలా రన్ అవుతుందంటే, ఫస్ట్ పైథాన్ ఫస్ట్ కండిషన్ ని చెక్ చేస్తుంది, స్టూడెంట్ పాసా కాదా అని. ఇఫ్ పాస్ అయితే మళ్ళీ గ్రేడ్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఒక కండిషన్ మీద అనదర్ కండిషన్ డిపెండ్ అవుతుంది, రైట్? దీన్నే మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటాం. ఇలా ఒక ఇఫ్ బ్లాక్ ఇన్సైడ్ ఎన్ని కండిషన్స్ అయినా రాయొచ్చు, డిపెండ్స్ అపాన్ ద సినారియో. ఒకవేళ ఇఫ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అయితే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవడం వల్ల నెక్స్ట్ బ్లాక్ అంటే ఎల్స్ బ్లాక్ రన్ అవుతుంది. సో ఇప్పుడు మార్క్స్ ఈక్వల్ టు 35 అయితే అవుట్పుట్ ఏమొస్తుందో మీరు కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో లూప్స్ అంటే ఏంటో చూద్దాం. బాయ్.